మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మ్యాక్సిమం 60 నుంచి 90 డేస్ కూడా టైం లేదు. ఈ క్రమంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ ఇటు విపక్ష కూటమి ప్రస్తుతానికైతే టీడీపీ ప్లస్ జనసేన, దాంట్లో ఎవరైనా కలుస్తారో లేకపోతే వీళ్ళు వెనక్కి పోతారో చూడాలి. ప్రస్తుతానికైతే దాన్ని ఒక అలయన్స్గా చూద్దాం. వీళ్ళిద్దరూ కూడా ఎత్తుకు పై ఎత్తులు, సామాజిక వర్గాలుగా మార్పు చేర్పులు, గెలుపు గుర్రాలను ఫైండ్ అవుట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో ఇప్పటికే చాలా ముందుండి గ్రౌండ్ వర్క్ అంతా చేసేసి ఇన్ఛార్జీల నియామకాలు కూడా చేపడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ టీడీపీ ప్లస్ జనసేన వాళ్ళు ప్రభావం చూపించేది ఎక్కడ అంటే గోదావరి జిల్లాల్లో అని చెప్పి అందరూ అయితే చర్చించుకుంటూ ఉన్నారు. గోదావరి జిల్లాల్లో టీడీపీ ప్లస్ జనసేన కూటమితో వైసీపీ ముఖాముఖి ఫైట్ వరకు వచ్చి అక్కడ కనుక పోటాపోటీగా కనుక సీట్లు ఓట్లు సాధించగలిగితే ఇక జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో నుంచి దించడం పవన్ కళ్యాణ్ చంద్రబాబు వల్ల కాని పని అని చెప్పి అంచనాలు అయితే ఉన్నాయి. గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంక్ ఉందని, టీడీపీ ప్లస్ పవన్ కళ్యాణ్ కలిస్తే అక్కడ తిరుగుండదే అని చెప్పి కొందరు అంచనాలు వేసుకుంటూ ఉన్నారు. ఓవరాల్గా 34 నియోజకవర్గాలు ఉన్నాయి 2 జిల్లాలలో. 2014లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అప్పుడు టీడీపీ మొత్తం క్లీన్ స్వీప్ చేసింది జనసేన బీజేపీ మద్దతుతో. అండ్ తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి ఒక 5 వచ్చాయి. 2019 వస్తే ఆ 2 జిల్లాల్లో కూడా టీడీపీని అట్లనే మట్టి గర్పించేసి వైసీపీ మెజారిటీ సీట్లను 28 సీట్లేమో వైసీపీ, 1 జనసేన, ఆయనకైనా వైసీపీ వైపు వచ్చారు. 5 వచ్చాయి టీడీపీకి. సో నెక్స్ట్ ఈసారి వచ్చే ఎన్నికలు 34లో మెజారిటీ సీట్లు మన అకౌంట్లో వేసుకోగలిగితే జగన్ను నిలవరించవచ్చు అన్నది చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆలోచన. ఈ క్రమంలో ఒక పొలిటికల్ క్రిటిక్ అనే వాళ్ళు ఎర్లీ ఫైండింగ్స్ పేరుతో 7 నియోజకవర్గాల్లో సర్వే చేశామని అవి ప్రకటించారు. సరే, వీళ్ళు ఎన్ని శాంపుల్ తీసుకున్నారు అన్న విషయం మరి బయట ఏమీ చెప్పలే. 7 నియోజకవర్గాల్లో మేము సర్వే చేశాము అని గోదావరి జిల్లాల్లో ఆ 7 నియోజకవర్గాల్లో ఎవరికి ఎడ్జ్ ఉంది, ఎవరికి ఏం బలము అని చెప్పి వాళ్ళు చేసిన సర్వేలో రాజోలట వైసీపీకి, టీడీపీ ప్లస్ జనసేన కూటమికి, దాన్ని ఒక కూటమి అనుకుందాం, వైసీపీకి ప్లస్ ఇట్లా టీడీపీతో ఉన్న కూటమికి ముఖాముఖి ఫైట్ ఉన్న స్లైట్గా అంటే కొంచెం ఎడ్జ్ టీడీపీ కూటమికే ఉండొచ్చు అని రాజోల్లో అట. టీడీపీ కూటమి స్లైట్ ఎడ్జ్ ఉంటుందట వీళ్ళు చెప్పిన దాని ప్రకారం. అమలాపురంలో అయితే టీడీపీ కూటమి వైసీపీతో పోలిస్తే చాలా ముందు అందట. అక్కడ మంత్రి విశ్వరూప్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ సీటు మోస్ట్ ప్రాబ్లీ జగన్మోహన్ రెడ్డి గారు చేంజ్ చేస్తారని చెప్పి ఓపెన్ సీక్రెటే ప్రస్తుతానికైతే. చూద్దాం. ఆడైతే టీడీపీ కూటమి వైసీపీతో పోలిస్తే చాలా ముందు ఉందట. పి గన్నవరం వైసీపీకి ఎడ్జ్ ఉందట. కొత్తపేట వైసీపీకి ఎడ్జ్ ఉందట. మండపేట టీడీపీ కూటమి వైసీపీ కంటే చాలా ముందుందట. మొమ్మిడివరం వైసీపీకి ఎడ్జ్ ఉందట. రామచంద్రపురం వైసీపీకి ఎడ్జ్ ఉందట. అంటే 7 నియోజకవర్గాల్లో సర్వే చేస్తే 4 చోట్ల వైసీపీకి ఎడ్జ్ ఉంటే 3 చోట్ల టీడీపీ కూటమికి ఎడ్జ్ ఉంది అని చెప్పింది. అంటే ఇప్పుడు టీడీపీ జనసేన అంచనాలు వేసుకుంటున్నట్లు అక్కడ ఏకపక్ష విజయాలు కాదు. అంటే వీళ్ళు మనం 7 పరిగణలోకి తీసుకుంటే మొత్తం జనరలైజ్ చేయట్లే. వీళ్ళు ఎన్ని శాంపుల్ తీసుకున్నారో కూడా మనకు తెలియదు. బట్ వీళ్ళు కనుక సఫిషియెంట్ శాంపుల్స్ తీసుకొని సర్వే కనుక చేసి ఉంటే సో అక్కడేమి ఏకపక్ష విజయాలనేమి ఎవరికి అయితే దక్కేటట్లు ముఖాముఖి పోటీ తప్పకపోతే అఫ్ కోర్స్ లేదు. జనసేన టీడీపీ కూటమి కూడా చాలా ప్రభావం చూపించవచ్చు, అధికార వైసీపీ కూడా. సో ఎవరికి ఏకపక్షం కాకపోవచ్చు. మెజారిటీ చాలా తక్కువ దగ్గర కొట్టుమిట్టాడినా కూడా ఆశ్చర్యం లేదేమో. ప్రతిదీ కూడా క్రైటీరియా కాబట్టి, ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అన్ని పార్టీలు కూడా చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలోనూ లెక్కలేసుకుంటూనే అడుగులేస్తున్నాయి లేండి.